నుంచి నిలబడమన్నారు. ఎక్కడ సార్? ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీ, మోస్ట్ ప్రాబబ్లీ సికింద్రాబాద్ నుంచి కానీ ఓకే. ఎనీ కాన్స్టిట్యున్సీ, ఈవెన్ ఇప్పుడు విశాఖపట్నం కానీ ఎక్కడైనా నిలబడ. అప్పుడు ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం వాళ్ళు సికింద్రాబాద్ నుంచి నిల్చున్నట్టు గెలిచేవారేమో, ఎందుకంటే సికింద్రాబాద్ మంచి హాట్ సీట్ భారతీయ జనతా పార్టీకి. 2014 అంటే నాది సిబిఐ టెన్యూర్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ స్టేట్కి రిటర్న్ వెళ్ళాలి. అప్పుడు పెద్ద నాయకులే వచ్చారు. ఈవెన్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా నాతో మాట్లాడారు. ఓకే. ఫోన్లో కిషన్ రెడ్డి గారి ద్వారా మాట్లాడించారు. మాట్లాడారు. మరి సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్స్ రాలేదా? 2014లో అప్పుడు నాన్నగారు అన్నారు, నువ్వు ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు సెటిల్ అవ్వలేదు, రాజకీయాలు అన్నదానికి ఏది ఉండదు. ఎందుకంటే నాన్నగారు కూడా ఈ ఒక పబ్లిక్ సర్వెంట్, మైండ్ సెట్ అలా ఉంటుంది. రాజకీయాలు అంటే ఇట్స్ రిస్క్ ఏరియా అన్నది అనుకుంటున్నారు, ఆలోచన. కాబట్టి ఇప్పుడు వద్దులే అన్నాను. నేను అదే చెప్పాను ఈ క్షణంలో. నేను ఎందుకంటే పిల్లలు కూడా సెటిల్ అవ్వలేదు, కాబట్టి నాకు 2014లో పెన్షన్ కూడా రాదు, కాబట్టి ఫ్యామిలీని నడపడం కూడా నాకు కష్టం, కాబట్టి నేను రాలేనని చెప్పేసి అప్పుడు చెప్పాను. సో ఆ తర్వాత 2019లో కూడా నన్ను అడిగారు. అప్పుడు నేను పోటీ చేస్తానన్నాను. తర్వాత జనసేనలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా నాతో మాట్లాడుతుంటారు. ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అడుగుతుంటారు. భారతీయ జనతా పార్టీ అయితే ఆఫర్ చేసింది 2014లో, ఆ టైంలో లేదు. 2019లో వాళ్ళు అడిగారు, నేను చెప్పాను, కానీ వాళ్ళే నెక్స్ట్ తర్వాత చూద్దాంలే అన్నారు. కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీతో సుద్దా వాళ్ళతో కూడా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఈవెన్ అసెంబ్లీలో ఏం అడగాలి, పార్లమెంట్లో క్వశ్చన్స్, వీటి గురించి కూడా కన్సల్ట్ చేస్తుంటారు నన్ను. అప్పుడు నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెబుతుంటారు. ఎందుకంటే ఫైనల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ పాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజా సమస్యలు తీరాలి అన్నది నేను ఎప్పుడు కోరుకుంటున్న ప్రధానమైన అంశం.